దీపావళి పండుగ కోసం బంధువులు ఇంటికొచ్చారు. ఆనందోత్సవాల్లో పండుగను సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. తిరిగి బెంగళూరు వెళ్లేందుకు బస్ ఎక్కారు. కానీ అదే ఆ తల్లి కొడుకుల చివరి జర్నీ అవుతుందని ఎవరు ఊహించుకోలేకపోయారు. కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పటాన్ చెరుకు చెందిన ఆ తల్లి కొడుకులు ప్రాణాలు కోల్పోయారనే వార్త అందర్నీ కంటతడి పెట్టేస్తుంది. బస్సు ఎక్కే వరకు తమతో సరదాగా గడిపిన వారిద్దరూ విగత జీవులుగా మారారని తెలిసి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతి చెందిన వారిలో తల్లి ఫిలోమినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి కూతురు పద్మ వరకు తల్లి వచ్చింది. పండుగ అనంతరం తల్లిని తీసుకెళ్లడానికి బెంగళూరు నుంచి కుమారుడు కిషోర్ కుమార్ పటాన్ చెరుకు వచ్చారు. తల్లితో కలిసి బెంగళూరు వెళ్లేందుకు పటాన్ చెరువులో కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు. కానీ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. బస్సు ప్రమాదం గురించి తెలిసి కూతురు కన్నీరు మున్నీరుగా విలిపించింది.